ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పెద్దపల్లి జిల్లా రామగుండంలో తెల్లవారుజామున ఎన్ఐఏ సోదాలు కలకలం రేపాయి. రామగుండం పట్టణంలోని అయోధ్యానగర్లో ఇంజనీరింగ్ విద్యార్థి ముజామిల్ ఇంట్లో అయితే జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు తనిఖీలు నిర్వహించడం జరిగింది. మరి ఎన్ఐఏ అధికారులు, సైబర్ క్రైమ్ సిబ్బంది, స్థానిక పోలీసులు కలిసి యొక్క సోదాలను చేపట్టినట్టుగా తెలుస్తోంది. ముజామిల్కు ఉగ్రవాద కార్యకలాపాలతో ఏమైనా సంబంధాలు ఉన్నాయా, సైబర్ నేరాలకు సంబంధించి మరి విదేశీ లింకులు ఉన్నాయా అనేటువంటి కోణాల్లో అధికారులు ప్రస్తుతం అయితే ఆరా తీస్తూ ఉన్నట్టు తెలుస్తోంది. మరి సోదాల అనంతరం ముజామిల్ వద్ద ఉన్నటువంటి ల్యాప్టాప్, ఇక సెల్ ఫోన్లను కూడా ప్రస్తుతం అధికారులు అయితే స్వాధీనం చేసుకున్నట్లుగా సమాచారం. ఎలక్ట్రానిక్ పరికరాల్లోని సమాచారాన్ని కూడా పరిశీలించి కీలకమైనటువంటి వివరాలను సేకరించే పనిలో అయితే అధికారులు ఉన్నట్టు తెలుస్తోంది. ఒక ఇంజనీరింగ్ విద్యార్థి ఇంట్లో తెల్లవారుజామున కేంద్ర దర్యాప్తు సంస్థ అధికారులు, సైబర్ క్రైమ్ సిబ్బంది, స్థానిక పోలీసులు కలిసి సోదాలు నిర్వహించడంతో అయోధ్యానగర్తో పాటుగా కూడా రామగుండం పట్టణంలో అయితే తీవ్ర చర్చకు దారితీసిందని చెప్పాలి. అయితే మరి ముజామిల్ పైన ఉన్నటువంటి ఆరోపణలు ఏమిటి, సోదాల్లో ఎలాంటి సమాచారం లభించింది, ఉగ్రవాద ఇక సైబర్ లింకులపైన అధికారులు ఏమైనా ఆధారాలు గుర్తించడం జరిగిందా అనేటువంటి అంశాలపైన అయితే ప్రస్తుతం అధికారికంగా ఇంకా పూర్తి వివరాలు అయితే వెలువడాల్సి ఉంది. మరోవైపు ఈ వ్యవహారంపైన రామగుండం ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్ పరిధిలో స్థానిక పోలీసులు కూడా దర్యాప్తును కొనసాగిస్తున్నట్టు సమాచారం. స్వాధీనం చేసుకున్నటువంటి ల్యాప్టాప్, సెల్ ఫోన్లోని డేటా పరిశీలన అనంతరం ఈ కేసులో మరిన్ని కీలకమైనటువంటి విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. అది 1 year బ్యాక్ కేసు అదే ఆడు ఎవరితోడో చాటింగ్ చేసినాడు. వాళ్ళు రాగానే చెప్పిన ఎన్ని చేసుకోండి, ఏ డాటా తీసుకోండి, మనం ఆ ఫీల్డ్ లో ఏమో మనం పోవు, మనకు వల్ల త్రిబుల్ చేస్తాడు. ఏదో పోయిన ఫోన్ కొత్త ఫోన్ ఇప్పించే వరకు ఆ గ్రూప్ పొరగాల గ్రూప్లలో వాడా చేసిండట. వాళ్ళు కూడా లేదు, వాళ్ళు వస్తే నేను సపరేకుండా ఏ చేసుకోండి అన్న వాళ్ళే పోలీసులు అయితే డైరెక్ట్ మన ఇంటికి అయితే మనం కంప్లీట్ చేస్తామని ఎస్ఐ మేడం పిలిపించింది. వాళ్ళు అట్లా సైబర్ వాళ్ళు సైబర్ వాళ్ళు పోలీసులు కాదు. ఇక వాడు భయపడతా ఉంటే నేను చెప్పిన ఏం కాదు ఉండు అని ల్యాప్టాప్, ఫోన్ అన్ని చెక్ చేస్తాను. చేసుకోవాలి వాళ్ళకి మనం ఎందుకు అటు చెప్తాం. చెక్ చేసుకోండి అన్న, చెక్ చేసుకోండి, చూసుకోండి, మావన్ని కూడా పట్టుకోపోండి, తీసుకురండి. ఏమైనా ఉంటే మనం పోదాం. రాసిచ్చి నాకు అందుకే మనకి ఇప్పుడు ఫోన్ ఏమి ఇచ్చేది లేదు. కానీ ఇప్పుడు టెలిగ్రామ్ లో ఏ జనరేట్ అనేది అందరినీ పడతారు. ఆ గ్రూప్ లో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ, ఎంతమంది ఉండే ఆ గ్రూప్ లో కాన్సన్ట్రేట్ చేయాలి చిన్న. ఇప్పుడు కానీ లైఫ్ మీ నాన్న ఎంత కష్టపడతాడు తెలుసా, ఆయన సఫర్ అయ్యి ఈ స్థాయికి వచ్చిండే. అంతేందుకు నాకు ఒక ఫోటో వేసి ఆ వీడియో కల్లా నా ఫోటో తీసి ఇప్పుడు నేను లెవెల్లో చేస్తా. నా పేరు మొహమ్మద్ ముజమ్మిల్. 1 year బ్యాక్ ఒక గ్రూప్ లో నాకు ఎవరు యాడ్ చేసిండ్రు. యాడ్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే ఏఐ కోర్స్ గురించి నేర్పిస్తా అన్నారు. నేర్పిస్తా అని ఏమేమో అంటే క్రైమ్ చేసిండ్రు. వాళ్ళు చేసిన తర్వాత వాళ్ళు అరెస్ట్ అయితే మళ్ళీ నాకు వచ్చి, నేను ఆల్రెడీ ఎప్పుడే ఎగ్జిట్ చేసేసిన దానిలోకి వెళ్ళి, మళ్ళీ ఇప్పుడు వచ్చి నా కోసం ఎంక్వైరీ చేసి వెళ్ళిపోయాను. అంతే, ఏమని లేదు. వచ్చి చూసి చెక్ చేసి ఫోన్ ఇంకా ల్యాప్టాప్ వెళ్ళిపోయాను. అంతే. వచ్చిన వాళ్ళు ఎన్ఐఏ పోలీసులా? గుజరాత్. ఓకే, గుజరాత్ సైబర్ క్రైమ్ అది ఇప్పుడు 1 year బ్యాక్ అయింది. అది నాకు ఇప్పుడు మంచిగా గుర్తు కూడా లేదు. దానిలో ఏమైంది కూడా నాకు తెలియదు. అది తీసుకొని ఇప్పుడు వచ్చిన వాళ్ళు, ఆ గ్రూప్ పేరు కూడా నాకు తెలియదు. దానిలో నేను అసలు ఉన్నా కూడా నాకు తెలియదు. వాళ్ళు ఏదో నేర్పిస్తాను దానిలో యాడ్ చేసింది అంతే.
రైట్, మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రభాకర్ అందజేస్తారు. ప్రభాకర్, రామగుండం పట్టణంలోని అయోధ్యనగర్లో ఇంజనీరింగ్ విద్యార్థి ముజామిల్ ఇంట్లో మరి జాతీయ దర్యాప్తు సంస్థ అయినటువంటి ఎన్ఐఏ అధికారులు ప్రస్తుతం తనిఖీలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. అసలు ఆ ముజామిల్ ఒక సాధారణ విద్యార్థి అయినటువంటి ముజామిల్ ఇంట్లో ఈ విధంగా మరి ఎన్ఐఏ బృందాలు ఎందుకు తనిఖీలు చేస్తున్నాయి? ఏదైనా అనుమానాలు రేకెత్తాయా? ఎందుకు కారణాలు ఏంటి ప్రభాకర్? పెద్దపల్లి జిల్లా రామగుండంలో తెల్లవారుజామున ఎన్ఐఏ సోదాలు కలకలం రేపాయి. రామగుండం పట్టణంలోని అయోధ్యనగర్లో ఇంజనీరింగ్ విద్యార్థి ముజమిల్ ఇంట్లో జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అయితే ఎన్ఐఏ అధికారులు, సైబర్ క్రైమ్ సిబ్బంది, స్థానిక పోలీసులు కలిసి కూడా ఈ సోదాలు చేపట్టినట్టుగా తెలుస్తూ ఉంది రాధాకృష్ణ. అయితే ముజమిల్కు ఉగ్రవాద కార్యకలాపాలతో కూడా ఏమైనా సంబంధాలు ఉన్నాయా, సైబర్ నేరాలకు సంబంధించి విదేశీ లింకులు ఉన్నాయా అనే కోణాల్లో కూడా అధికారులు, పోలీసులు ఆరా తీస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉన్నది. సోదాల అనంతరం ముజమిల్ వద్ద ఉన్నటువంటి ల్యాప్టాప్, అదేవిధంగా సెల్ ఫోన్ను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు కూడా సమాచారం అందుతుంది రాధాకృష్ణ. అయితే ఎలక్ట్రిక్ పరికరాల్లోని సమాచారాన్ని పరిశీలించి కీలక వివరాలను సేకరించే పనిలో కూడా అధికారులు ఉన్నట్లు కూడా తెలుస్తున్నది. ఇక ఇంజనీర్ విద్యార్థి ఇంట్లో తెల్లవారుజామున కేంద్ర దర్యాప్తు సంస్థ అధికారులు, సైబర్ క్రైమ్ సిబ్బంది, స్థానిక పోలీసులు కలిసి సోదాలు నిర్వహించడంతో అయోధ్యనగర్తో పాటు రామగుండం పట్టణంలో కూడా తీవ్ర చర్చకు దారితీసిందని చెప్పాలి. అయితే ముజమిల్పై ఉన్నటువంటి ఆరోపణలు ఏంటి, సోదాల్లో ఎలాంటి సమాచారం లభించింది, ఉగ్రవాద సైబర్ లీకులపై మరి అధికారులు ఏమైనా ఆధారాలకు సంబంధించి గుర్తించారా అనే అంశాలపైన కూడా అధికారికంగా పూర్తి వివరాలు వెల్లడించాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఈ వ్యవహారంపై రామగుండం ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా స్థానిక పోలీసులు కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు కూడా తెలుస్తుంది రాధాకృష్ణ. మరి స్వాధీనం చేసుకున్నటువంటి ల్యాప్టాప్ కావచ్చు, సెల్ ఫోన్లోని డేటా పరిశీలన అనంతరం ఈ కేసులోని మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది రాధాకృష్ణ. ఓవరాల్గా ఆ విద్యార్థికి సంబంధించి కూడా కొంత నిఘా పెట్టినట్టుగా తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితం కూడా తనకి ఉగ్రవాదులతోని లింకులు ఉన్నాయి, వారితో కార్యకలాపాలు కూడా పంచుకుంటున్నాడు అనే దాని మీద కూడా పోలీసులకి, అదేవిధంగా సైబర్ క్రైమ్ కావచ్చు, ఎన్ఐఏ సంస్థ కూడా కొంత అనుమానం ఉండడంతో తన కదలికలు కూడా ఎప్పటికప్పుడు నిఘాలో ఉంచినట్టుగా తెలుస్తున్నది. సో పక్కా ప్లాన్తో తనని మరి ఇంట్లో ఉండి డైరెక్ట్గా పట్టుకుని దానికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఆ ఇన్వెస్టిగేషన్లో కూడా తను వాడుతున్నటువంటి ల్యాప్టాప్ కావచ్చు, అదేవిధంగా మొబైల్ ఫోన్కి సంబంధించి కూడా చాలా కీలకంగా చూస్తూ ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా. సో అందులో నుంచే మరి ఈ ఉగ్రవాదులకు లింకులు ఏమైనా అందులో నుంచి బయటపడతాయి, ఆధారాలు ఏమైనా ఉంటాయి ఏంటి అన్నది కూడా కొంత ఆసక్తి రేపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సాధారణంగా ఒక విద్యార్థి మరి ఉగ్రవాదులకు సంబంధించి వారితో సంబంధాలు ఉండడం ఏంటంటూ కూడా స్థానికంగా చర్చనీయాంశంగా మారుతుందని చెప్పుకోవచ్చు. రామగుండంలో అంతా కూడా కొంత ఉద్రిక్తత వాతావరణానికి నిలదీసిందని చెప్పుకోవచ్చు. ఇంకా ఎవరెవరితో తనకి లీకులు ఉన్నాయి, ఆ ప్రాంతంలో ఇంకా అట్లాంటి విద్యార్థులు ఎంతమంది ఉండొచ్చు అంటూ కూడా ఆ ప్రాంతం అంతా కూడా చర్చకు దారితీస్తుందని చెప్పుకోవచ్చు. సో పోలీసులు కూడా ఆ ప్రాంతం ఆ కళాశాలలో చదువుతున్నటువంటి తన తోటి చదువుతున్నటువంటి విద్యార్థులకు సంబంధించి కూడా మరికొంతమందిని కూడా అదుపులోకి తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో పక్కా అనుమానంతో, అంటే వారిపైన అనుమానం ఉండడం వల్లనే మరి దీనికి సంబంధించి కూడా సోదాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సో మరి అంటే ఇవాళ రేపో దీనికి సంబంధించి కూడా ఫుల్ అప్డేట్స్ పోలీసులు అందిస్తామంటూ కూడా పూర్తి స్థాయిలో కూడా విచారణ చేపడతామంటూ కూడా పోలీసులు అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది రాధాకృష్ణ. అంటే గతంలో అంటే అతని పైన ఏమైనా నేర చరిత్రలు ఉన్నట్లు మరి ఎన్ఐఏ బృందాలకు ఏమైనా తెలుసా? ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు? ఇతనిపైనే ప్రత్యేకంగా ఎందుకు ఆ విధంగా సోదాలకు ఎగబడ్డారు? అంటే కొంత సోషల్ మీడియాలో తనకు సంబంధించి ఈ సోషల్ మీడియాలో మాధ్యమాలకు సంబంధించి కూడా తను పెడుతున్నటువంటి పోస్టులకు సంబంధించి పోలీస్ సిబ్బంది వద్దకి వార్త అనేది రావడం జరిగింది. తను కొంత అంటే ముస్లింలని, అదేవిధంగా పాకిస్తాన్కి సంబంధించి సానుకూలంగా తను ఏదో ట్వీట్లు చేస్తున్నట్టుగా కొంత కలకలంగా స్థానికులు మాట్లాడుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. సో ఆ నేపథ్యంలోనే పోలీసులకు అనుమానం వచ్చినట్టుగా తెలుస్తున్నది. దాంతోపాటు తన ఫోన్ డేటా కూడా చూస్తుంటే కూడా పోలీసులకి విస్తుపోయేటటువంటి విషయాలు మరి తెలుస్తున్నట్టు కూడా కొంత విశ్వసనీయ సమాచారం ద్వారా కూడా తెలుస్తూ ఉంది రాధాకృష్ణ. సో తన సన్నిహితులు, స్నేహితులు, కాలేజీ యాజమాన్యాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా గత 15 రోజుల నుంచి కూడా ఫుల్ నిఘాలో పెట్టినట్టుగా తెలుస్తోంది. పోలీసుల పహారాల్లో కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇంకా ఎంతమంది ఇట్లాంటి విద్యార్థులు మరి ఉగ్రవాదుల లీక్లతో ఉన్నారు, వారితో సంబంధాలు ఉన్నాయి అన్నదాన్ని కూడా పోలీసులు పెద్ద ఎత్తున విచారణ చేపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మెయిన్గా
తన ప్రవర్తన వల్లనే అంటే తను పాకిస్తాన్ వాళ్ళతోని ఏదో టచ్లు ఉన్నాయనే దాని మీద కూడా పోలీసులకి ఎన్ఐఏ సంస్థకి కూడా కొంత లీకులు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. చాలా రోజుల క్రితం నుంచి కూడా కొన్ని ఎన్ఐఏకి సంబంధించిన సంస్థ కావచ్చు, పోలీసులకు సంబంధించి కావచ్చు, వారికి అనుమానాలు ఉన్నటువంటి కాలేజీల మీద కూడా సోదాలు నిర్వహించారు. విద్యార్థులకు సంబంధించి కూడా వారి దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోన్లు కావచ్చు, అదేవిధంగా ల్యాప్టాప్లకు సంబంధించి దాంట్లో కూడా కొంత మానిటరింగ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఆ విద్యార్థులు ఎవరైతే అప్రమత్తంగా ఉంటారో, ఎవరైతే ఈ ఉగ్రవాదుల లీక్లతో ఉన్నాయంటూ కొన్ని అనుమానాలు వచ్చాయో వారికి సంబంధించి వారిపైన కూడా పూర్తి స్థాయిలో కూడా నిఘా పెట్టడం జరిగింది. అందులో ఇప్పుడు ఈ విద్యార్థి ఎవరైతే ఉన్నారో తను మరి తన ఇంట్లో కావచ్చు, అదేవిధంగా తన సన్నిహితుల ప్రాంతాల్లో కూడా మరి తనిఖీలు చేసేటటువంటి పరిస్థితులు మాత్రం కనిపిస్తూ ఉన్నాయి. రాధాకృష్ణ, థ్యాంక్ యూ ప్రభాకర్. మొత్తంగా పెద్దపల్లి జిల్లా రామగుండంలో అయితే ఇక తెల్లవారుజామున ఎన్ఐఏ సోదాలు తీవ్ర కలకలమే రేపాయని చెప్పుకోవాలి. ఇక ఒక ఇంజనీరింగ్ విద్యార్థి ముజామల్ అనేటువంటి అతని ఇంట్లో జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు ఈ విధంగా తనిఖీలు చేయడం అయితే స్థానికంగా కూడా చాలా ఆందోళన నెలకొందని చెప్పుకోవాలి. ఇక మరోవైపు ఎన్ఐఏ బృందాలు కావచ్చు, మరోవైపు సైబర్ క్రైమ్ సిబ్బంది, స్థానిక పోలీసులు అందరూ కలిసి మూకమ్మడిగా అయితే తన ఇంట్లో మరి ఈ విధంగా సోదాలకు ఎగబడ్డట్టు తెలుస్తూ ఉంది. అసలు మరి ఇక ముజామల్కి ఇంకా ఉగ్రవాద కార్యకలాపాలకు ఏమైనా సంబంధం ఉందా? ఎందుకంటే ఇక్కడ ఇతనిపైనే ఎందుకు ఈ విధంగా వాళ్ళు సోదాలకు ఎగబడ్డారన్న కోణంలో మనం పరిశీలిస్తే ఖచ్చితంగా ముజామల్ అయితే మరి తను చేసేటువంటి సోషల్ మీడియా పోస్టులు ఇక తనకు పాక్ వ్యక్తులతో కూడా కొంచెం సంబంధాలు ఉన్నాయన్న కోణంలో కూడా మరి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే కనుక నిజమైతే మరి నిజంగానే అతనికి సైబర్ నేరగాళ్లకు కావచ్చు, లేకపోతే ఉగ్రవాద కార్యకలాపాలకు అతను ఏమన్నా నిజంగా లింకులు కలిగి ఉన్నాడా అన్న కోణంలో అయితే ఒకవేళ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ప్రస్తుతం. అదే కనుక నిజమైతే మాత్రం ఇక పోలీసులు కూడా తక్షణమే అతనిపైన యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ కోణంలోనే ప్రస్తుతం అతని ల్యాప్టాప్, మొబైల్ ఫోన్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇక దాని ఆధారంగా ఎలాంటి మరి లీకులు బయటకు వస్తాయి, ఏ విధమైనటువంటి ఆధారాలు బయటపడతాయి అనేది మాత్రం సర్వత్రా ఉత్కంఠ భరితంగానే కొనసాగుతోంది.